మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ శివారు కొంగలవీడు ఎస్టీ కాలనీలో సీఐ సురేష్ తన సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ మోసాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు నిర్వహించినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలు నియంత్రించడం సాధ్యమవుతుందని సీఐ సురేష్ పేర్కొన్నారు. అన్నీ వస్తున్నాయి. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, మార్కాపురం ఇన్ఛార్జ్ ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సార్ ఉత్తర్వుల మేరకు ఈరోజు గిద్దలూరు మండలం కొంగలవీడు ఎస్టీ కాలనీలో ఈరోజు కార్డు సెర్చ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ కాలనీలో చాలా మంది వరకు కొత్త వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు బయట నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి దొంగతనం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి అందుకని ఈ ఏరియాలో కార్డు సెర్చ్ ఏర్పాటు చేస్తాము. ఈ ఏరియాలో ఎవరైతే బండి పత్రాలు లేకుండా ఉంటే ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎవరు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర ఏరు ముద్ర తీసుకుని వాళ్ళు చెక్ చేయడం జరిగింది. పత్రాలు లేని దగ్గర సుమారు 40-30 బళ్ళని మేము సీజ్ చేయడం జరిగింది. ఆ బళ్ళని కూడా ప్రాపర్గా వెరిఫై చేసి వాటిని రిలీజ్ చేస్తాము. లేకపోతే కాగితాలు కానీ లేకపోతే అవి వాటి మీద కేసు బుక్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇల్లు కూడా చెక్ చేస్తే ఈ ఇళ్లలో ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారా, లేకపోతే ఈ గ్రామస్తులని చెక్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నుంచి కొత్త వ్యక్తులు వచ్చి దొంగతనం చేయకుండా ఉంటారని, అలాగే ఏదైనా విషయం ఉన్నా కూడా మాకు తెలియజేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్డు సెర్చ్ ఏర్పడడం జరిగింది. థ్యాంక్ యూ.